ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. काशी अंदर वाराणसी, वाराणसी बाहर काशी. बस అర్థం కాలేదా ధర్మేశన్న? కాశీకి దక్షిణ భాగంలో ఉందంట, అంతే కదండి? अच्छा अच्छा, बहुत अच्छा, बहुत 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 अच्छा. You know my grandfather పిల్లి పద్మనాభసింహ. రేయ్, ఆయన కోపం తెప్పించుకో. రేయ్, నువ్వు నోరు మీరా. అయ్యా, మీరెప్పుడైనా కాశీలో ఉన్న మా తాతను చూసారా? काशी भगवान, अच्छा 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 अच्छा, बल्ले बल्ले उड़ता पंजाब. రే, ఏమంటున్నారా? ఈయనకి మన తాత గురించి తెలుసంటనా? ఆ మాట చెప్పినట్టు లేదే. అయ్యా, మీరేం భయపడకుండా మాతో రండి, మేం చూసుకుంటాం. ఆయన సంగతి అలా ఉంచు. ఆ నాగేశ్వరి నరేష్ ని కొట్టింది. ఏంటి, నరేష్ ని కొట్టిందా? ఆ నాగేశ్వరిని వదిలిపెట్టకూడదన్నా. అవునరా, ఆ నాగేశ్వరికి మనమేంటో చూపించాల్సిందే. పదండి. नहीं नहीं, मैं उधर जाता हूँ, तू उधर जाता हूँ. ताता हूँ? नहीं नहीं, जाता है. ताता हूँ? नहीं 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 नहीं, मैं जाता हूँ. ताता हूँ, ताता हूँ. नहीं 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 नहीं, तुम उधर जाता है, मैं इधर जाता है. మీరు మాతో వస్తా హై. మీరు కూడా రండి. మా తాత గురించి మీతో మాట్లాడాలి. పదండి పదండి, మీతో మాట్లాడాలి. नहीं 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 नहीं. అలాగే నేను వస్తాను అన్నాడా? ఇంగ్లీష్ రే నరేష్, ఆ నాగేశ్వర ఎదురా? నాగేశ్వర ఎక్కడుందో చెప్పు. రేయ్, నిన్ను కొట్టిన ఆ నాగేశ్వరి ఎక్కడుందో చెప్పరా? అందరం కలిసి ఒకే వేడితో చంపి పడేద్దాం. చెప్పన్నా, ఆ నాగేశ్వరి ఎటువైపు వెళ్ళింది? నరేష్ బ్రో, టెల్. We will cut that lady hand. Tell. అన్నా, ఆవిడేం చేయకండి, ఆవిడ చాలా మంచిది. రోజు రోజుకి నీ చెవుడు ఇంకా ముదిరిపోతుంది. ఆ నాగేశ్వరుడు నిన్ను కొడితే మంచిదంటావేంటి? ఒరే నరేషు, ఏంట్రా ఆ నాగేశ్వరి కొట్టిందని భయపడుతున్నావా? నువ్వు పిల్లివారి ఇంటి వాడివి. భయపడ్డం మన రక్తంలో లేదో. భయాన్ని వదిలి బయటికి రా. ఎందుకన్నా అలా అరుస్తున్నావు? నాకు బానే వినిపిస్తుందిగా. నిజమా? ఒరే నరేషు, నువ్వు చెప్తుంది అవునన్నా, నాకు బాగా వినిపిస్తుంది. ఎలారా? हे प्रभु, हे भगवान, ये सब क्या हो रहा है? అంతా ఈ తలపాగా మనిషి మహత్యం. నరేష్, అన్ని వినపడుతున్నాయా? అన్నీ వినిపిస్తున్నాయి. అమ్మయ్యా, పనులు తినడంలో కూడా ఉపయోగం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నేను ఈ వేషం వేయడం వల్ల నరేష్ కి మళ్ళీ వినిపిస్తోందా? దీన్ని మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. అన్నా, నువ్వు నిజమే చెప్తున్నావా? ఈ విషయంలో అబద్ధం చెప్తానా? అరే, ఈయనకేదో శక్తి ఉందిరా. ఈ తలపాగా అబ్బాయి నిన్ను కలవడం వల్లే నీకు వినిపిస్తుంది. అది కాదన్నా, ఆ నాగేశ్వరి నన్ను కొట్టడం వల్లే నాకు వినిపిస్తుంది. అందుకే తన మంచిదని చెప్తున్నాను. లేదురా, అదంతా ఇదిగో వారణాసి నుంచి వచ్చిన ఈయన మహిమే. ఈ మహాత్ముడు దర్శనం వల్లే నీకు వినికిడి శక్తి వచ్చింది. అవునన్నా. అబ్బా, చెప్తే వినవేంటన్నా? ఆ నాగేశ్వరి కొట్టడం వల్లే నాకు వినిపిస్తుంది. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. ఆయనకి కాశీలో మన తాత ఎక్కడున్నాడో కూడా తెలుసు.
మన పిల్లివారి కోసమే ఈయన కాశీ నుంచి నడిచి వచ్చిన దేవుడ్రా. రే అందరూ ఈయనకి దండం పెట్టండి. నరేష్ లే, లేరా, లే. అన్నా లే. పెట్టన్నా. అచ్చా అచ్చా బహుత్ అచ్చా బహుత్ అచ్చా. అవునండి, మా తాతయ్య ఆశీర్వాదం మా తమ్ముడికి ఎప్పుడూ ఉంటుంది. మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. నై 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 మై జానే కా హై. వెళ్ళిపోతానంటున్నారా? అచ్చా అచ్చా అచ్చీ బాత్ హై. లేదు లేదు, మిమ్మల్ని మా పిల్లి వారింటికి తీసుకెళ్లి పాద పూజ చేసుకుంటాం. కాకపోతే మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. అయ్యో, వీళ్ళింటికి వెళ్ళాక నేనెవరో తెలిస్తే పాద పూజ కాదు బడిత పూజ చేస్తారు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు మా ఇంటికి రావాలి, నా వంట తినాలి, అలాగే నా నోటి నుంచి వచ్చే కవిత్వం వినాలి. మీ మీద నేను కవిత్వం కూడా రాస్తాను. దయచేసి మా ఇంటికి రండి. సార్, మీరు రాకపోతే మిమ్మల్ని కట్టేసైనా తీసుకెళ్తాం. ఇంకేం ఆలోచించకండి, పదండి. అన్నా ఇలా చెప్తే వినరు గాని సవేషన్నా ఓ పట్టు పట్టు. మై జాతా హూ. రేయ్, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. మల్లికా, మల్లికా ఎక్కడున్నావే? మల్లికా, ఎందుకయ్యా కాకిలా అరుస్తున్నావు? నీ చెవులు గోవింద గాని మా చెవులు కాదు. ఎవరి చెవులే గోయిందా? కావాలంటే అటువైపు తిరిగి ఏదైనా మాట్లాడు. నువ్వేమన్నావో నేను అదే చెప్తా. ఈ మైక్ టెస్టింగ్లన్నీ ఇప్పుడెందుకు? చెప్పింది చేయముందు తిరుగు తిరుగు. మా నరేష్ బాబా ఓ డబ్బరాయుడు, వినపడిందా? ఏంటే వెనక్కి తిరిగి ఏమైనా మాట్లాడమంటే నన్నే డబ్బారేడు అంటావేంటి? తోలు తీసేస్తా, జాగ్రత్త. ఇదిలా మొహం చూసి మాట్లాడితేనే కానీ నీకు వినపడదు. అలాంటిది వెనక్కి తిరిగి మాట్లాడినా నీకెలా వినిపించింది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈయన కాశీ నుంచి వచ్చిన తలపాగా బాబా. మనకి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిన మహానుభావుడు ఈయనే. ఎవరి పెద్ద బాబా ఈయన? ఇప్పుడు భీమేష్ చెప్పాడుగా, కాశీ నుంచి వచ్చిన తలపాగా బాబా. ఈ శాల్తీ మీకు ఎక్కడ దొరికాడు? వదిన గారు, శాల్తీ ఏంటి శాల్తీ? ఈయన పిల్లివారి ఇంటి కోసమై అవతారం ఎత్తిన తలపాగా బాబా. అవును, ఈ తలపాగా బాబాని గుడి దగ్గరలో చూసాం. ఈయన దేవుడు అని తెలియక ఆ నాగేశ్వరి మనుషులు తరుముతుంటే మేమే కాపాడి తీసుకొచ్చాం. వదినా, యు నోస్ దిస్ తలపాగా బాబా? హీ నోస్ అవర్ గ్రాండ్ ఫాదర్. ఈయన మన తాతను చూశారంట. ఈయన్ని చూస్తే పంజాబ్ మనిషిలా ఉన్నారు. కాశీ నుంచి రావడం ఏంటి? తాతగారిని చూడడం ఏంటి? కాశీ అక్కడే ఉందిగా. కాశీ పంజాబ్ లో కాదు బావుగారు, ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈయనొచ్చింది వారణాసి నుంచి కదా. వారణాసి అన్నా కాశీ అన్నా ఒకటే మరిది గారు. ఏదైనా మన భారతదేశంలోనే ఉందిగా.